దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ ఈ మధ్య ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ వస్తున్నాయండి. ఏంటంటే ఇంతకుముందు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అంటే ఈ నెల మార్చి 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందన్నట్టుగా ఫస్ట్ కాంచి అందరికీ తెలిసిన విషయమే. సినిమా టీం కూడా అదే విధంగా ప్రకటించిందనమాట. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఇంకాస్త బెటర్గా తీద్దామన్న ఉద్దేశంతో మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయిందండి. అంటే దాదాపు ఒక నెల రోజుల పైచిలకు ఈ సినిమా అనేది పోస్ట్ పోన్ అయిందనమాట. అయితే అప్పటికే రామ్ చరణ్ గారి అభిమానులు చాలా నిరుత్సాహపడారన్నమాట. ఎందుకంటే మొదటి నుంచి మార్చి 27వ తారీఖు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ సినిమా రిలీజ్ అయిద్దని చెప్పి కోటి ఆశలతోని ఎదురు చూస్తున్న ఎదురుచూపులు ఈ సినిమా ఎప్పుడైతే పోస్ట్ పోన్ అయిందన్న సంగతి తెలిసిందో వాళ్ళు చాలా నిరుత్సాహపడ్డారు అన్నమాట. కానీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని కథనాలు చూస్తూ ఉంటే నేను కూడా నిజమేనేమో, అంటే ఈ సినిమా షూటింగ్ అనేది ఇంకా బ్యాలెన్స్ మిగిలింది కాబట్టి అనుకున్న సమయానికి ఈ సినిమా ఒకవేళ అందించలేకపోతున్నారేమో, పోస్ట్ పోన్ అయిందేమో అని అనుకున్నాను. కానీ దాని గురించి నేను వీడియో చేయలే. ఎందుకంటే నిజాలు తెలిసిన తర్వాత అసలు ఇది రూమర్సా లేదా నిజంగానే ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందా తెలిసిన తర్వాత అప్పుడు ఒక వీడియో చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇందులోకి ఆగాను అనమాట. పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తారీఖునే రిలీజ్ అవుతుందండి. దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదనమాట. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన ఒక అద్భుతమైన టీజర్ అభిమానుల్ని ఎట్లాంటి నిరుత్సాహపరచకుండా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారండి. మరి టీజర్ అనేది రిలీజ్ అయింది, కానీ ఈ సినిమా అనేది ఏప్రిల్ 30వ తారీఖునే రిలీజ్ అవుతుందా లేదా అని చెప్పి చాలామందికి డౌట్ అనేది వచ్చింది. కాబట్టి ఈ సినిమా అనేది ఎట్టి పరిస్థితిలో మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన చిన్న వీడియో అనేది మొన్న రిలీజ్ చేశారండి. ఈ వీడియో చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనమాట. అంటే ఈ వీడియో సారాంశం ఏంటంటే 26వ తారీఖు అంటే మార్చి 26వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా పెద్ది సినిమాకి సంబంధించి ఈ నెల 26వ తారీఖున అంటే మార్చి 27వ తారీఖున రామ్ చరణ్ గారి బర్త్డే అయితే ఒకరోజు ముందు మార్చి 26వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా ఓవర్సీస్లో పెద్ది మూవీకి సంబంధించిన టిక్కెట్లు బుకింగ్ అనేది ఓపెనింగ్ అవుతున్నాయి. అంటే ఇంతకు ముందు నేను చెప్పిన ఆర్టికల్స్ కావచ్చు, సోషల్ మీడియాలో కొన్ని కథనాలు కావచ్చు, ఇవన్నీ కూడా రూమర్స్ మాత్రమే అన్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ఆ రూమర్స్ ఎలా ఉన్నాయంటే నిజంగానే ఈ సినిమా అనేది వాయిదా పడుతుందేమో, అంటే ఇంకా కొద్దిగా షూటింగ్ అనేది మిగిలింది కాబట్టి ఈ సినిమా మరొకసారి వాయిదా పడుతుందేమో అని ప్రతి ఒక్కరు కూడా నమ్మే విధంగా, వాస్తవంగా అయితే నేను కూడా నమ్మానంటే ఒకవేళ ఈ సినిమా అనేది వాయిదా పడుతుందేమో, అసలు వాయిదా నిజంగా పడుతుందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రమే దానికి సంబంధించిన వీడియో చేయాలనే ఇన్ని రోజుల దాకా నేను ఆగాను అనమాట. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి చిన్న వీడియో అనేది మొన్న రిలీజ్ చేశారు కాబట్టి ఒక క్లారిటీ అనేది వచ్చేసింది అనమాట. అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా అనేది రేయింబగలు అంటే నైటు పగలు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఈ సినిమా ఏమన్నా షూటింగ్ బ్యాలెన్స్ అనేది మిగిలిపోతే ఆ షూటింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా పూర్తి చేసుకొని ఏప్రిల్ 30వ తారీఖున థియేటర్లు బద్దలయ్యే సందడి అనేది ఆ రోజు మొదలైందండి. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా హైదరాబాద్లో ఒక భారీ సెట్ అనేది వేసి దాంట్లో క్లైమాక్స్కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అంతేకాకుండా క్లైమాక్స్కు సంబంధించిన భారీ యాక్షన్తో కూడిన ఫైట్ కూడా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుందండి. అంటే ఈ సినిమా పైన ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ ఇక నమ్మాల్సిన అవసరం లేదనమాట. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి 2 సాంగులు బ్యాలెన్స్ అనేది మిగిలిపోయిందటండి. ఒకటో రామ్ చరణ్ గారు హీరోయిన్ ఇద్దరు కలిసి ఒక సాంగ్ అనేది మిగిలిపోయిందట. రెండో సాంగ్ ఏంటంటే ఇంతకుముందు రామ్ చరణ్ గారు నటించిన రంగస్థలం సినిమాలో జిల్ 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 జిగేలు రాని అనే సాంగు ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అంతకు మించి ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఈ సినిమాకు సంబంధించి మరొక 2 సాంగులు చిత్రీకరించబోతున్నారు. అంటే వచ్చే నెలలో 6వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపు ఒక సాంగ్ అనేది చిత్రీకరించి మళ్ళీ 12వ తారీఖు నుంచి మరో సాంగ్ చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ 2 సాంగులు కూడా పూర్తి చేసి ఈ క్లైమాక్స్ తర్వాత ఆ 2 సాంగులు కూడా పూర్తి చేసి
ఎట్టి పరిస్థితుల్లోనైనా ఏప్రిల్ 30వ తారీఖున అభిమానుల ముందుకు తీసుకురావాలనే ఒక పట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తుందన్నమాట. అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఇందాక నేను చెప్పినట్టుగా రేత్రింబగళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ షూటింగ్ మొత్తం కూడా పూర్తి చేసి అభిమానుల కోరిక మేరకు 30వ తారీఖున ఏప్రిల్ 30వ తారీఖున విడుదల చేయాలనే ఒక పట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు ఉన్నట్టుగా తెలుస్తుందండి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా అయితే మాత్రం ఏ విధంగా ఉంటుందని చెప్పి మీరేమనుకుంటున్నారో నాకైతే తెలియలే, కానీ నేను అనుకునేది ఏంటంటే ఈ కథలో మాత్రం ఎవరికీ తెలియనన్ని రహస్యాలు కూడినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఆ కథ గురించి ఎక్కువ చెప్పకూడదు కాబట్టి రామ్ చరణ్ గారినే కాదు, ఇంచుమించు మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలు మొత్తం చూసుకున్నా కానీ ఒక హీరో తన జీవితంలో ఎవరైతే నువ్వు పలాంది నెగ్గలేవు, పలాంది గెలవలేవు, కాబట్టి నిన్ను గెలవకుండా చేసే ప్రయత్నాన్ని అవతలి వాళ్ళు ఎంత బలవంతులైనా సరే, ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా సరే, ఎంత పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, నీ మీద ఎన్ని కుట్రలు చేసినా, నువ్వు గెలవకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా, నిన్ను కృంగదీద్దామని చూసినా సరే, అందరి ఊహలకు అందనంత ఇదిగా రామ్ చరణ్ గారు తన అనుకున్న జయాన్ని క్లైమాక్స్కి వచ్చేలాంటికి జయించినప్పుడు తను ఏదైతే అనుకున్నాడో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎంతమంది ఇబ్బంది చేసినా సరే, నువ్వు అనుకున్నట్టుగా సాధించినప్పుడు, నువ్వు విజయాన్ని సాధించినప్పుడు ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అలాంటి కథతోని సుకుమార్ గారు ఈ కథకి కరెక్ట్గా ఎవరైతే సరిపోతారని చెప్పి ఊహించుకోండో, అది కరెక్ట్గా రామ్ చరణ్ గారు అయితే ఈ కథకు న్యాయం చేయగలడు అన్న ఉద్దేశంతోనే రామ్ చరణ్ గారిని హీరోగా పెట్టుకొని ఈ కథ అనేది చిత్రీకరిస్తున్నారండి. అంటే ఈ కథలో సారాంశం, ఈ కథలో బలం ఏ విధంగా ఉందో ఒకసారి మీరే అర్థం చేసుకోండి. ఎందుకంటున్నానంటే ఇది మామూలు కథ అయితే కాదనమాట. ప్రతి ఒక్క ప్రేక్షకుని కూడా, నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్క ప్రేక్షకుని కూడా ఎమోషనల్గా, ఉత్సాహభరితంగా ప్రతి ఒక్కరిని కూడా కుర్చీ నుంచి లేకుండా ఆకట్టుకునే సన్నివేశాలతోని ఈ చిత్రం అనేది ఉండబోతుందండి. అంటే ఈ కథలో బలం అలాంటిదనమాట. బుచ్చిబాబు సానా గారు ఈ కథ ఒకవేళ మీరు అనుకున్నట్టుగా, మీరు అనుకున్న దానికన్నా మించి కానీ ప్రేక్షకుల్ని కానీ ఆకట్టుకుందంటే ఇక మీకు తిరుగు లేదు. తండ్రికి దగ్గ తనయుడని రామ్ చరణ్ గారు ఏ విధంగా అయితే నిరూపించుకున్నారో, గురువుకు దగ్గ శిష్యుడు అన్నట్టుగా మీరు కూడా నిరూపించుకుంటారు అనమాట. ఇదండి ఈ వీడియో. ఇప్పుడు వచ్చే రూమర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితిలోనైనా తగ్గేదేలే అన్నట్టుగా ఏప్రిల్ 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది, అభిమానుల్ని అలరించబోతుంది. థియేటర్లో ఉన్న బాక్సులని బద్దలు కాబోతున్నాయి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.